భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 81,526 పాయింట్లకు చేరింది. 2,500 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 800 పాయింట్ల లాభంలో ఉంది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 2,500 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 800 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష్ట స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతుంది. గడిచిన సెషన్స్ తో పోలిస్తే ఇవాళ లాభాలను భారీగా ఆర్జిస్తుందని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో ఇవాళ బుల్ పరుగులు తీస్తుందని చెప్పొచ్చు. దాంతో సెన్సెక్స్ ఇవాళ 2,500 పాయింట్లు జారీ రికార్డు సృష్టించాయని చెప్పొచ్చు. అటు వారాంతరపు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. అటు మదుపరులు సెంటిమెంట్ బలపడటంతో దలాల్ స్ట్రీట్ లో కొనుగోలు పండుగ వాతావరణం కొనసాగిందని చెప్పొచ్చు. మార్కెట్ ప్రారంభంలోనే 2,000 పాయింట్ల నుంచి మార్కెట్ ఇవాళ ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 2,500 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. అటు నిఫ్టీ కూడా 500 పైన పాయింట్లుగా కొనసాగుతుంది. అలాగే ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు అమెరికా, చైనాల మధ్య చర్చలు మొదలయ్యాయి. వాణిజ్య యుద్ధానికి తెరపడిందని అంచనాలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఇటీవల భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇది స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ప్రతీష. రైట్, యాసర్, థ్యాంక్స్ ఫర్ ది స్టాక్ అప్డేట్స్.